ఉదయ్ గారు చెప్పండి అచ్యుత్ గారు. మీరు మీలో ఎవరు కోటేశ్వరుడికి వచ్చారు, హాట్ సీట్ లోకి వచ్చినారు, మీకు ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా సంతోషంగా ఉంది. అసలు ఈ స్టేజ్కి వస్తాను అసలు అనుకోలేదు. చిన్నప్పుడు కొనబనేగా కరెక్ట్ టీవీలో చూసేవాడిని, చాలా ఆనందపడేవాడిని. అక్కడక్కడ 2 గెస్సులు కొట్టేవాడిని, తగలంగానే బాగు నేను జీనియస్ అనుకుంటాను. తర్వాత ఓడిపోయే మిగతా తప్పులు చెప్పేసరికి నాకు తెలిసేది. అప్పటి నుంచి నాకు చిన్నప్పటి నుంచి ఎప్పటికైనా ఒకసారి కొనబనేగా కరెక్ట్ ఆడ వెళ్ళాలనుకునేటివాడిని. కాకపోతే అది ఆగిపోయింది. ఇప్పుడు దాని తర్వాత 1-2 ఇయర్స్ తర్వాత మీరు పెట్టారు, చాలా సంతోషంగా ఉంది. టైం ఎందుకు ఇచ్చినారా? ఇంతకీ ఏం చేద్దాం అనుకుంటున్నారు డబ్బులతో? ఒకవేళ మీరు సారీ, అది నా వేరే షో. మీరు మీరు 50 లక్షల దాకా వెళ్తే ఏం చేస్తారు? ₹1,00,00,000 దాకా వెళ్తే అన్ని చెప్పి అదొకటి ఎందుకు వదిలేసానండి. ఏం చేస్తారో డబ్బులు కట్టి? ఎవరికి ఎంత సహాయపడతారు? ఎవరికి ఏంటండి, ఇది ఆడుతుంది నా కోసం. ఎవరైనా డబ్బులు సంపాదించి ఈ షోలో చాలా చూస్తున్నాను, చాలా మంది చాలా ఫేక్ తింటానండి. ₹1,00,00,000 వస్తే ఎవరైనా వేరే వాళ్ళకి ఇస్తారండి? మీరు మీరేం చెప్పండి. మీరైనా మీరు గెలుచుకున్న పేరుకి టీవీలో అందరికి మంచిగా అనిపించాలని చెప్పి సానుభూతి గెలిపాలని అట్లా వచ్చిన దాంట్లో 75% ఇచ్చేస్తాం, 25% ఇచ్చేస్తాం అంటారు. కానీ అదంతా పచ్చబద్ధము. నేను మాత్రం ₹1,00,00,000తో నాకు కావాలనుకుని అన్నీ కొనుక్కొని నేను జీవితంలో ఏమేమి అనుభవించిన తర్వాత ఒకవేళ మిగిలితే అప్పుడు ఆలోచిస్తానండి సాయం చేయడానికి. అంతేగాని నేనైతే 50% ఇచ్చేస్తా, ఇది 90% ఇచ్చేస్తా, ట్రస్ట్లోకి ఇస్తాను ఏం లేదండి. ట్రస్ట్లోకి ఇచ్చేవాడిని అయితే ఎందుకు వస్తానండి, వాళ్ళకి వచ్చే వస్తూనే ఉంటాయి కదా. చాలా ఫ్రాంక్ గా ఉన్నారు. అవునండి. మీకు సినిమాలు అంటే ఇంట్రెస్ట్ ఉందా? సినిమాలు చాలా ఇంట్రెస్ట్ అండి. చిన్నప్పటి నుంచి చాలా సీరియల్ ఇష్టం. ఒక చిన్నప్పుడు అయితే అసలు సీరియల్ సౌండ్ ఏంటే పేరు చెప్పేటోని అలా ఉంటుంది. చాలా పిచ్చాను నాకు. ఎవరు మీ ఫేవరెట్ యాక్టర్? ఫేవరెట్ యాక్టర్ అంటే ముందు నేను కూర్చున్నాను నాగార్జున. మీరు ఆబ్వియస్ గా మీరే ఉంటారండి. ఎట్లా అంటే మీది ఒక రేంజ్ మీది, మీరు ఆబ్వియస్ గా ఉంటారు. మీ దాకా సెకండ్ మీ తర్వాత వచ్చే వాళ్ళు కూడా నచ్చుతున్నారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ ఇప్పుడు మీరు చేయట్లేదు కాబట్టి వేరే వాళ్ళు కూడా చాలా బాగా నచ్చుతున్నారు. మహేష్ బాబు అంటే కొంచెం ఎక్కువ ఆసక్తి చూపిస్తానండి. మీకు మహేష్ బాబు అంటే ఇష్టం? ప్రజెంట్ జనరేషన్ చాలా గమ్మత్తుగా చెప్పారు. అది నన్ను అంటూనే మహేష్ బాబు బాగా పొగిడేశారు కదా. మీ జనరేషన్ వేరు, వాళ్ళ జనరేషన్ వేరు కదండి. మా జనరేషన్ అంటే నేను ఆల్రెడీ ఓల్డ్ అయిపోయానా? అంటే ఇప్పుడు ఫాదర్ క్యారెక్టర్స్ చేస్తే ఓల్డ్ అయిపోయారు. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే అండి. సో మహేష్ బాబు ఫ్యాన్ అనమాట. హీరోయిన్స్ వస్తే ఎవరు మీకు బాగా ఇష్టం? హీరోయిన్స్ అంటే చాలా మందిని చూసినప్పుడు చాలా బాగా అనిపిస్తుంది అండి. ఆల్మోస్ట్ అందరినీ పెళ్లి చేసుకోవాలని ఇష్టం అనిపిస్తుంది, కానీ చేసుకోలేము. అది కాదండి, యాక్టింగ్ పరంగా ఫ్రాంక్ గా చెప్పాలంటే నేను యాక్టింగ్ పట్టించుకోనండి. హీరోయిన్లు బాగుంటే చూస్తానండి, హీరోయిన్లను చూస్తానండి. ఏది బాగుంటే చూస్తారు? ఇది తెలుసుకునే ముందు ఒక బ్రేక్ తీసుకుందాం.